నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల సాల్మన్ గారు వారితో మాట్లాడతాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయంలో రిటర్న్స్ అనేవి కోట్ల రూపాయలు ఉంటాయని చెప్తున్నారు. సో అంతవరకు బాగానే ఉంది. మరి ఆ వచ్చిన కోట్ల రూపాయలకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో, సో దాని గురించి డీటెయిల్గా తెలియచేయగలరు? విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రెండు రకాల గెయిన్స్ ఉంటాయి విష్ణు గారు. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, రెండు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ అంటే ఏంటి? ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో 1 year పైన ఇన్వెస్ట్ చేసి లాభాలు వస్తాయో వాటిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ గెయిన్ అంటే ఏంటి? 1 year లోపలే లాభం వస్తే దాన్ని షార్ట్ టర్మ్ గెయిన్ అంటారు. అయితే విష్ణు గారు, 5,000 రూపాయల సిప్పు 20 సంవత్సరాలు అంటే మనం 12 లక్షలు కడతాము, 70 లక్షలు వచ్చింది అంటే 20 సంవత్సరాలు అంటే ఏంటి? 1 year పైన ఉన్నాం కదా. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్. 70 లక్షలని మనం కట్టేది 12 లక్షలు. మీకు ఉదాహరణ కోసం 10 అని చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుంది. 70 లక్షల్లోంచి మన ప్రిన్సిపల్ 10 తీసేస్తే మనకు వచ్చిన లాభం ఎంత? 60 lakhs. 60 lakhsని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. 60 lakhsలో గవర్నమెంట్ 1 lakh ఎగ్జంప్షన్ ఇచ్చింది, అంటే 59 lakhs. 59 lakhsలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10%, అంటే 5,90,000 గవర్నమెంట్కి ట్యాక్స్ ఫండ్ హౌస్ పే చేసి 5,90,000 అంటే సుమారుగా 6 లక్షలు వేసుకోండి. 6 లక్షలు కట్ చేసి మనకి 64 లక్షలు మన అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. దీనికి మనం మళ్ళీ ట్యాక్స్ పే చేసే పని లేదు. రిటర్న్స్లో రైట్ రాయల్గా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ అని చూపించుకోవచ్చు, ఇంకా రూపాయి కూడా కట్టే పని. అయితే ఈ 10% ట్యాక్స్ ఎప్పటి నుంచి వచ్చింది? 2018 April 1 తర్వాతే పెట్టింది గవర్నమెంట్, అంతకుముందు లేదు. జస్ట్ ఒక 3 ఏళ్ల క్రితం నుంచి, 3 సంవత్సరాల క్రితం. అందుకే చూడండి విష్ణు గారు, ఇప్పుడు మన ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? మన ముఖేష్ అంబానీ గారు. ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్. కానీ మన ఇండియాలో ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు ఎక్కువ? అక్షయ్ కుమారో, షారుఖ్ ఖానో, అమితాబ్ బచ్చనో, సినిమా వాళ్ళు. మరి రిచెస్ట్ పర్సన్ ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి కదా. అంబానీ గారు, రతన్ టాటానో, అజీం ప్రేమ్జీనో వీళ్ళు పే చేయాలి కదా. అంటే గవర్నమెంటు 2018 మార్చి 31 వరకు ముందు ఈక్విటీ షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ లేదు. ఇప్పుడు పెట్టింది 10% క్యాపిటల్ గెయిన్. అర్థమైంది కదా. అయితే షార్ట్ టర్మ్ కొంతమంది 10 లక్షలు పెడతారు. సపోజ్ 11 monthsలోనే ఒక 15 లక్షలు అయింది, 5 లక్షలు పెరిగింది, 50% అవకాశం ఉందా? అయ్యి ఉంది. లాస్ట్ ఇయర్ కోవిడ్ నుంచి ఇప్పటివరకు 80-90% పెరిగినాయి రిటర్న్స్. సపోజ్ 11 monthsలో 10 లక్షలు పెట్టారు, 15 అయింది. 11 monthsలో అంటే 1 year లోపు వచ్చే గెయిన్ ఏమంటారు? షార్ట్ టర్మ్ గెయిన్ అంటారు ఈక్విటీలో. సో 5 లక్షలను ఏమంటారంటే షార్ట్ టర్మ్ గెయిన్ అంటారు. అందులో కూడా ఆ షార్ట్ టర్మ్ గెయిన్లో మీకు ఏంటంటే 15% ట్యాక్స్. 15% అంటే లక్షకి 15,000, 5 లక్షలకి 75,000 ట్యాక్స్ కట్ అవుతుంది. మిగతా ట్యాక్స్ కూడా అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోనేమో 10%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోనేమో 15%. మరి రేపు గవర్నమెంట్ తీసేయచ్చా? బడ్జెట్లో తీసేయచ్చు, అవకాశం ఉంది. గవర్నమెంట్ పాలసీ యాజ్ ఆర్ నౌ షార్ట్ టర్మ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద షార్ట్ టర్మ్ ట్యాక్స్ 15%, లాంగ్ టర్మ్ 10%. భవిష్యత్తులో పెంచవచ్చు, తగ్గించవచ్చు. పెంచితే ఈ పీరియడ్లో ఇదే ట్యాక్సేషన్ ఉంటుంది, పెంచిన డేట్ నుంచి పెరిగిన ట్యాక్సేషన్ ఉంటుంది, తగ్గిస్తే కూడా అలాగే ఉంటుంది. అర్థమైంది విష్ణు గారు? థ్యాంక్ యూ సాల్మన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా దాంట్లో రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి, ఆ వచ్చిన రిటర్న్స్కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంత కట్ అవుతుంది ఏంటి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ సుమన్ టీవీ యాజమాన్యం అంటే ప్రేక్షకులు.